హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శుభవార్తలు. కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. దేశీయంగా చాలా కాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు వేతన పెంపుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో 7వ వేతన సంఘం నుంచి ఒక శుభవార్త వచ్చేసింది. డిఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో చాలా మంది ప్రస్తుతం తమ పెరుగునున్న వేతనం, పెన్షన్ బెనిఫిట్స్ గురించి లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను సంతోషపెట్టడానికి డిఏను దాదాపు 3-4% మధ్యలో పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రకటన కోసమే చాలా కాలంగా పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం హోలీ పండుగకు ముందే వేతన సంఘం నుంచి దీనికి సంబంధించిన వార్త రావడంతో ఖుషీగా ఉన్నారు. పెంచబడిన వేతనాలు మార్చి జీతంతో కలిపి ఉద్యోగులు అందుకోవచ్చునని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం చర్చ కారణంగా 48 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు దాదాపు 69 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం కలగనుంది. 2024లో కూడా 7వ వేతన సంఘం మంచి ఉపశమనాన్ని అందించింది. 2 దఫాలుగా ఉద్యోగులకు డిఏను 7% మేరకు పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న వేతనంలో దాదాపు 53% డిఆర్ అందుకుంటున్నారు. జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి 2025 డిఏ ఎంతనేది ఉంటుంది. జూలై నవంబర్ 2024 మధ్యకాలంలో ఏఐసిపిఐ స్కోర్ 144.5 పాయింట్లకు, డిఏ స్కోర్ 55.05% పెంచబడనుంది. ఒక పక్క 7వ వేతన సంఘం డిఏ పెంపుతో ముందుకు వెళుతుండ కేంద్ర ఉద్యోగులకు మరో శుభవార్త కూడా వేచి ఉంది. అదేంటంటే మోదీ సర్కార్ ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు వేయటం. కొన్ని రోజుల కిందట దీనికి సంబంధించిన ఒక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇది అమలులోకి వస్తే పెన్షనర్లతో పాటు ఉద్యోగులకు ఎక్కువ బెనిఫిట్స్ అందుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే చాలా మంది డిఏ పెంపు కంటే కూడా 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు అయితే 2 శుభవార్తలు అయితే చెప్పిందండి. అది హోలీకి ముందుగానే ప్రకటించడం అయితే జరిగింది. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.